హాయ్ హలో అండి రైతు మిత్రులకు నమస్కారం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 61వ రోజు మనం మిర్చి తోటలో ఉన్నాము. ఈ 61వ రోజు నాడు 11వ స్ప్రే చేయబోతున్నాను నేను. సో ఇక్కడ మీరు చూసుకోగలరు టెంకాయ చెట్టు. సో ఇప్పుడు మనం ముందుగా చెప్పుకునేది ఏమంటే ఈరోజు 11వ స్ప్రే చేయబోతున్నటువంటి మందులు వచ్చేసి మనము రీసెంట్గా మనం 9 స్ప్రే చేసామండి బజూకా. సో నెక్స్ట్ ఇప్పుడు కూడా బజూకా తీసుకొచ్చా. సో ఎందుకు బజూకా తీసుకొచ్చా అంటే వైరస్ ఉద్రిక్త అనేది వేరే మొక్కకి మళ్ళా రాకుండా అది రెండోసారి స్ప్రే చేయబోతున్నాను. సో ఇంకా మంచి గ్రోత్ రావడానికి అండ్ నెక్స్ట్ ఎటువంటి ముడత ఉండకూడదు, కింద ముడత కానీ పై ముడత కానీ సో అలాంటివి ఉండగనట్లా ఇప్పుడు బజూకా స్ప్రే చేయబోతున్నాను నేను. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 11వ స్ప్రే బజూకా స్ప్రే చేయబోతున్నాను. ఇంతకుముందు చెప్పానండి మీకు 9వ స్ప్రే మళ్ళీ బజూకా స్ప్రే చేసేటప్పుడే మీకు చెప్పాను. సో మనకంతా సార్లు మూసుకుపోతాయని. సో కింది పక్క అంతా చాలంతా మూసుకుపోయాయి. సో ఇప్పుడు పై పక్క కొద్దిగా ఉంది, మాత్రం మూసుకుపోతే మొత్తం అంతా పొలం అంతా ఫుల్గా మంచి గ్రోత్ ఉంటుంది, మంచి ఫ్లవరింగ్ ఉంటుంది. ఇంకొకటి ఏమంటే ఫ్లవరింగ్స్ కూడా ఈ ఎండ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం డ్రాప్ అవుతున్నాయి. సో దాన్ని కూడా అరికెట్టేందుకు మనం ఇప్పుడు బజూకా స్ప్రే చేయబోతున్నాము. ఓకే అండి, బజూకా స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ మీకు ఒక వీడియో పెడతాను. సో ఇప్పుడు ఏమంటే కొంచెం వర్షం నిన్న సాయంత్రం పూట వర్షం వచ్చినందుకు చెట్ల మీద చెమ్మ ఉంది. సో ఈ చెమ్మ కారణంగా కొంచెం మందు స్ప్రే చేయడానికి డిలే అవుతుంది. ఒక 20 నిమిషాలు ఆగి మేము స్ప్రే చేయబోతాం. సో ఇది కలిపి స్ప్రే చేసేది మొత్తం మీకు దీని యొక్క రిజల్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాం మీకు. ఓకే అండి, బాయ్ రైతు మిత్రులారా.